మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన మరొక్కసారి దేవుని సందులో కూడుకొని ఆయన నామాన్ని గణపరిచి ఆయన సందులో ఆరాధించి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఆయన పాదాలు పట్టుకొని ఆయన మాటలు మనందరం ధ్యానించడానికి కూడుకొని ఉన్నటువంటి దేవుని బిడ్డలని మీ అందరికీ ఒక్కసారి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన సజీవమైన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరిచినందుకు ఒక్క క్షణం రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన ఒక్క మాటను మనం ధ్యానం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆ వాక్యం తీసిన వాళ్ళ వాక్యమే చేయబెట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్కడ చక్కగా మనకు అర్థమవుతూ మనకు వివరంగా మనకు తేటగా మనకు తెలిసే ఒక మాట ఏంటంటే, అప్పుడు ఆ దూత అతనితో అంటున్నాడు, జకర్యా భయపడొద్దు, జకర్యా అస్సలు నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈరోజు నా జకర్యా ఉన్న ప్లేస్లో ఆ చోట మన పేరు పెట్టుకోండి. ప్రతి విషయంలో మనల్ని భయం వెంటాడుతుంది. ఏదో ఒక భయం, సమస్య అనే భయం కావచ్చు, బలహీనత అనే భయం కావచ్చు, తెల్లారితే పని ఉంటుందో లేదనే భయం కావచ్చు, రేపు ఏమవుద్దో అనే భయం కావచ్చు, అసలు ఈ రాత్రి ఏమవుద్దో అనే భయం కావచ్చు, ఎవరొచ్చి మన మీద దాడి చేస్తారనే భయం కావచ్చు. ప్రతి భయాలు మనల్ని ప్రతిరోజు వెంటాడుతూనే ఉన్నాయి. వెండి సంపాదించినా సంపాదించకపోయినా, ఇల్లు కట్టినా కట్టకపోయినా, పెళ్లి చేసినా చేయకపోయినా, ప్రతిరోజు మనిషిని నేను కూడా నీతో ఉన్నా, నీతో జీవిస్తున్నా, నీ నీడగా ఉన్నా అని ఎవరు పలకరిస్తారు? ప్రతిరోజు భయం మనిషిని పలకరిస్తుంది. ఈ రోజున దేవుని వాక్యం మనకు వినబడుతుంది. దేవుని సన్నిధిలో ధూపం వేసే జకర్యా, దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించే జకర్యా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బలిపీఠం కట్టే జకర్యా, అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసే జకర్యా, అంత సేవ చేస్తూ అన్ని వసతులు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, దేవుని సందులో సేవ మాత్రం ఉంది చాలు అనుకొని, ఆ సేవే నా ప్రాణం అనుకొని, ఆ సేవ కోసమే ప్రతిదినం పరితపించి, అక్కడ ముందు మనకు కనబడుతుంది తన తరగతి క్రమము చొప్పున సేవ చేస్తున్నాడు. ఈ జకర్యా యవనస్తుడు కాడు, ఈ జకర్యా చిన్నపిల్లవాడు కాడు. ఈ జకర్యా ఎవరంటే ఒక కుటుంబం కలిగిన వ్యక్తి. ఈ జకర్యా ఎవరంటే వృద్ధాప్యంలోకి వచ్చిన వ్యక్తి. ఈ జకర్యా ఎవరంటే దేవుని సేవ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏదో భయంతో ఉన్నాడు, అలాంటి వ్యక్తి ఏదో బాధలో ఉన్నాడు, అటువంటి వ్యక్తి ఏదో కలవరంలో ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా ఏదో ఒక భయం కలవరం ఉంటానే ఉంటుంది. వాక్యం చెప్తున్నా, నాకైనా కూర్చొని శ్రద్ధగా వింటున్నా, మీకైనా ప్రతి ఒక్కరికి భయం, ఆ కలవరం ప్రతి వారిని వెంటాడుతుంది. దేవుని వాక్యం మనకు వెల్లడవుతుంటుందా? ఒక్క మాట మీకు చెప్తాను, జ్ఞాపకం మనసులో ఉంచుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యం మనకు వినబడుతుంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం మనల్ని తాకుతుంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది. ప్రతిరోజు దేవుని వాక్యం మనల్ని నిలబెడతా ఉంటుంది. ఏమంటే దేవుని వాక్యం నిలబెట్టడం ఏంటంటే నేను లేచి నిలబడ్డా. దేవుని వాక్యం ధైర్యం ఇవ్వడం ఏంటంటే నేను ధైర్యంగా ముందుకు సాగుతున్నా. దేవుని వాక్యం ఏంటంటే నేను కదా ముందుకు నడుస్తున్నా అనుకుంటాం. ప్రతిరోజు కూడా మనలను నడిపించేటువంటి దేవుని వాక్యం మన పాదములకు దీపమై, మన త్రోవకు వెలుగై, ప్రతి దినము మనల్ని పాపలా కాపాడుతూ వస్తున్నాడు. ఆ వాక్యమైన దేవుడు మనల్ని ఈ విధంగా ఉండడానికి కృప చూపించాడు. అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం ఎక్కడ వినబడినా, దేవుని వాక్యం ఎవరు చెప్పినా, దేవుని వాక్యం ఎవరి నోట బయలు వెళుతున్నా, అపవాది కూడా ఆ ప్రాంగణంలో ఏం చేస్తాడో తెలుసా? వాక్యాన్ని చెవిలోకి వెళ్ళనివ్వకుండా, మనసులోకి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంటాడు. పక్కన వాళ్ళు వచ్చైనా వేలుతో గీరైనా కదిలిస్తారు, లేదా అదే సమయంలో ఫోన్ రింగ్ టోన్ అయినా వస్తుంది. అసలు ఏ ఫోన్ రింగ్ టోన్ రాకపోయినా ఏదో ఒక శబ్దం మన చెవులో వచ్చి పడతా ఉంటుంది. పడగానే దేవుని వాక్యము మన హృదయాల్లోకి చేరకుండా తప్పిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఒక మాట చెప్పనా,
ఎంతగా ఉజ్జీవంగా ప్రసంగం చేసే వ్యక్తులు వచ్చినా, ఎంత ఉజ్జీవంగా నిలబడి బల్ల గుద్ది చెబుతున్నా నాకేం పట్టలేదు అన్నట్టు నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మనకి నిద్ర వస్తుంది అంటే కారణం ఏంటో తెలుసా? అపవాది దేవుడు చెప్పే వాక్యాన్ని మన హృదయాల్లోకి వెళ్ళనివ్వకుండా మన నాటంగా పరుస్తున్నాడు. దేవుని వాక్యం మన హృదయాల్లోకి వెళ్ళనివ్వకోకుండా కారణం అపవాది ఆలోచనలు కావచ్చు. శారీరకంగా పగలంతా కష్టపడడం, నిద్ర వచ్చుది, అలా అయి ఉండొచ్చు. కానీ ఏ విధము చేతనైనా దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు మనం ఎదురు చూస్తే ఆ విన్న వాక్యం మనకు ప్రయోజనకరంగా మార్చబడుతుంది. ఆమెను చెప్పండి. దేవుని లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, మీకు ప్రయోజనకరంగా నేను మారుస్తాను, మీ జీవితాలు ప్రయోజనకరంగా చేస్తాను. ప్రయోజనకరంగా లేకుండా మనం ఏ పని చేసినా వ్యర్థమే. ఇప్పుడు ఒక చిన్న మాట మీకు అర్థం మాట చెప్తాను. ఆహారం తింటున్నామా, అది ప్రయోజనకరంగా మార్చబడాలి. కష్టపడి పని చేస్తున్నామా, ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నామా, ఆ 100 రూపాయలు మన కుటుంబానికి ప్రయోజనకరంగా మార్చబడాలి. రోజంతా రాత్రంతా కష్టపడుతున్నామా, కష్టపడిన ఆ కష్టం మనకు ప్రయోజనకరంగా మార్చబడకపోతే ఇక కష్టపడడం దేనికి? దేవుని సేవకులు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని సేవకులు నిలబడి వాక్యాన్ని పంచుతున్నప్పుడు అక్కడ నిలబడిన మనిషిని చూడొద్దు, నిలబడి మాట్లాడే వ్యక్తి స్వరాన్ని చూడొద్దు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఎవరైతే ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తారో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆమెను చెప్పండి. ఏ కుటుంబంలో అయితే వాక్యానికి అనుగుణంగా మార్చబడి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని శ్రద్ధగా గైకొని ఆ వాక్యం ప్రకారం నడుస్తారో, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి ఆ కుటుంబాలు పచ్చదనంతో ఉంటాయి. ఆమెను చెప్పండి. వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా, వాక్యాన్ని పేడచని పెట్టిన కుటుంబాలు వర్ధిల్లినట్లుగా నేను ఎంతవరకు చూడాల. ఎప్పుడైనా మన కుటుంబం వర్ధిల్లాలి అంటే దేవుని సన్నిధిలోకి వచ్చామా, ఆ గంట సేపు ఫోన్ పక్కన పడేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, ఎన్ని ఫోన్లు, ఎంతమంది ప్రార్థన చేయించుకుంటే ఫోన్లు చేస్తారో తెలుసా? కానీ ప్రార్థన ఎంతవరకు నేను ఎవరు ఫోన్ ఎత్తను, వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాను. కానీ ఇక్కడ మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుని పని మీద ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ధ్యాస, మన ఆలోచన, మన శ్వాస సమస్తం దేవుని కొరకు మనం వినియోగించి ఖర్చు చేసేవారిగా మార్చబడాలి. ఎన్నో ఇంపార్టెంట్ కాల్స్ రావచ్చు, ఎన్నో మనకు బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, కానీ ప్రతి దినము కూడా దేవుని కంటే ఏది మనకు, ఇప్పుడు ఆమెను చెప్పండి, దేవుని కంటే ఏది మనకు, ఖచ్చితంగా చెప్పారు. దేవుని కంటే ఎప్పుడు మనకి ఏది ఎక్కువ కాదు. ప్రతి దాంట్లో కూడా మరి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం కోరుకుంటున్నాం, దేవుని కంటే ఎక్కువగా దేని కొరకు మనం దాసోహం అయిపోతున్నాం, దేవుని కంటే ఎక్కువగా దేని దగ్గర మనము దాసోహమై బానిసలుగా మార్చబడుతున్నాం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తున్న జకర్యాకు ఒక లోటు ఉంది, బిడ్డలు లేరు. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు, ఇంకే నాకు పిల్లలు పుడతారు అనుకున్నాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే వృద్ధాప్యంలో కూడా బిడ్డలు ఇవ్వగలడు. ఆమెను చెప్పండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడే కనికరిస్తే, దేవుడు ఇస్తే ఎలాంటి పరిస్థితులైనా, ఒకవేళ కడుపులో నీటి బుడగలు ఉండొచ్చు, లేదా హార్మోన్స్ లోపం ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లం కావచ్చు, కానీ దేవుడు ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, క్షణంలో దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. ఆమెను చెప్పండి. దేవుడు చేసే కార్యాలకి మనం వర్ణించడానికి కూడా వీలు లేనటువంటి గొప్ప కార్యాలు మన దేవుడు జరిగించును గాక. నా చేతిలో ఏదో శక్తి ఉందని, నాలో ఏదో బలం ఉందని, నాలో ఏదో కృపా వరాలు ఉన్నాయి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మనం అందరం కూడా ప్రార్థనలో ఎదిగేవారం, ప్రార్థనలో నడిచేవారం, ప్రార్థనలో బలపరిచబడేవాళ్ళం. చేయబెట్టి పడిపోయేలాగా, చేయబెట్టి ఏదో అద్భుతాలు కనపరిచేలాగా చేయాలనుకుంటే అది సేవ కాదు, గారడీలాగా మార్చబడుతుంది, అదొక వ్యాపారంలాగా మార్చబడుతుంది. ఈ సేవ దేనికి, ఈ పరిచర్య దేనికంటే ఏ విధము చేతనైనా నశించిపోతున్న ఆత్మలను మరింతగా ఆత్మీయతలో బలపరిచి, ఎట్టి విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా దేవుని రాజ్యానికి నడిపించగలిగిన సేవ ఈ సేవ. మనం ప్రతిరోజు కూడా ఎన్నో చూస్తుంటాం వింతలు, ఫోన్లో కానీ టీవీలో కానీ. ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటారు, చేయి పెట్టగానే పడిపోయే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు చేస్తారు కాళ్ళు లేపుతారు పడిపోయే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు చేస్తారు ఊదితే పడిపోయే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు చేస్తారు ఎన్నో వింతలు మనం చూస్తున్నాం. వీటి కోసం కాదు. ఒక్క మాట మీకు చెప్పనా, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి 21వ వచనం కూడా చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ
పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేసేవాడే పరలోక రాజ్యాలు ప్రవేశించి. ఇప్పుడు మనం ఇంత ప్రయాసపడుతున్నామా? వారం వారు ఇక్కడ ఎంత కష్టమైనా, గాలి ఆడినా ఆడకపోయినా, వసతులున్నా లేకపోయినా వచ్చి కూర్చుంటున్నామా? దేనికి? పరలోక రాజ్యంలో మనం వారసులుగా మార్చబడ్డానికి. ఆమెను చెప్పండి. ఇక్కడేదో మేమేదో ఇస్తున్నాం, మేమేదో పెడుతున్నామని దేనికి కాదు. దేవుని రాజ్యంలో మనము వారసులుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఇక్కడే మనం కాసేపు కూర్చోలేకపోతే దేవుని సందులో మనం ఎలా కూర్చోగలుగుతాం? దేవుని సందులో మనం కనబడాలంటే దేవుని సందులో ప్రశాంతంగా కాసేపు కూర్చొని దేవుని మాటలు వినాలి. ఎన్నో శబ్దాలు వస్తుంటాయి, ఎన్నో మనకు వినబడుతుంటాయి, కానీ దేవుని వాక్యము మన హృదయాలను తాకాలి. ఆమెను చెప్పండి. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఇంకొక మాటను చూడండి అమ్మా. ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. మేము వినండి, ఇంతకుముందు చెప్పాను కదా, అద్భుతాలు మహత్కార్యాలు, కొంతమంది స్వస్థత వరం కలిగిన దైవజనులు, తప్పేం కాదు, రాసుకునేవాడిని. అయితే ఎంత దైవజనులని ఎలాంటి వారైనా అక్కడ రాబడి మాట చదవండి ఒకసారి. వాళ్ళు పిలిచింది ఎలా పిలిచారు తెలుసా? గుండె పగిలిపోయేంత వేదంతో పిలుస్తున్నారు. ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? ఇక్కడ నిలబడి ప్రవచించాం కదయ్యా. ఇదిగో నీకు కుమారుడు పుడతాడు అని ప్రవచించాం కదా. ఇదిగో నువ్వు ఇల్లు కడతావు అని ప్రవచించాం కదా. ఇదిగో నీకు పెళ్లి జరుగుతుంది అని ప్రవచించాం కదా. ఇదిగో నీకు మేలు కలుగుతుంది అని ప్రవచించాం కదా. తర్వాత ఏం జరిగింది? నీ నామంలో దయ్యాలను మేము వెళ్ళగొట్టలేదా? ఎన్నో అద్భుతాలు అయ్యి అనేకం, ఒకటా రెండా ఎన్నని చెప్పగలుగుతాం. ప్రభువా ఎన్ని అద్భుతాలని చెప్పమంటావు, ఎన్నని చూపించమంటావు? ఇవన్నీ రికార్డింగ్ కూడా చేసేలేవు ఫోన్లో. ఎన్నన్ని చూపించమంటావు? ఎన్ని అద్భుతాలు ఉన్నాయ్యా. నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో మేము ఎన్నో అనేక అద్భుతాలు చేయలేదా అని వీళ్ళందరూ అంటా ఉంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, వినండి. అక్కడ రాయబడి మన చక్కగా మీరు వినండి. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, నేను ఎరగను. ఈ రోజున మనము దేనికోసం ప్రయాసపడి దేనికోసం పరుగులు తీస్తున్నాం? ఎక్కడో ఏదో చెప్తున్నారంటే పరుగులు తీస్తే వెళ్ళమా? ఎక్కడో ఏదో చూపిస్తున్నారంటే పరుగులు తీస్తే వెళ్ళమా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదంతా అక్రమం. యథార్థంగా దేవుని సందులో మీరు కనిపెట్టండి, యథార్థంగా దేవుని సందులో వేడుకోండి, యథార్థంగా దేవుని సందులో ప్రార్థించండి. ఆ ప్రార్థన ప్రతిఫలం మీరు మీ కుటుంబాలు పొందుకుంటారు. ఆమెను చెప్పండి. దేనికోసం మనం పరుగులు తీయాల్సిన పని లేదు. పరుగులు తీసి మనం ప్రయత్నాలు చేసి పాటుపడాల్సిన పని లేదు. ఆయన సన్నిధిలో మనం నిలిచుంటే చాలండి, అద్భుతాలు ఆయన చేస్తాడు. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. సన్నిధిలో ఉన్నాడు జకర్యా. ఎక్కడికో పరుగులు తీసుకుంటే వెళ్ళాలా, నాకు పిల్లలు పుట్టలేదని. ఆ సన్నిధిలో ఉన్న జకర్యా దగ్గరికి వచ్చి అప్పుడు ఆ దూత అతనితో అంటుంది, జకర్యా భయపడొద్దు. ఈరోజు ఎన్ని భయాలు ఉన్నాయి మనకి. చెప్పమంటే మిమ్మల్ని అందరూ లేచిపెట్టి భయాలు ప్రతిదీ చెప్తారు. అయ్యా నాకు ఇది భయం, అది భయం, ఇదిగో నాకు ఈ భయం అని. కానీ ఎన్ని భయాలున్నా ఈ రాత్రి దేవుడు భయాల నుంచి తొలగించునుగాక. ఈ రాత్రి ప్రతి వారి భయాలను దేవుడు పోగొట్టునుగాక. ప్రతి ఒక్కరి భయాలకు ఒక విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్కరి భయాలు ఈ రోజుతో పటాపంచలైపోవునుగాక. ఏ భయంతో ఉన్నా, అది ఎంతటి భయమైనా, ఎలాంటి భయమైనా, ప్రతి భయాలకి తొలగిపోయి సంపూర్ణ విడుదల కలిగే రాత్రి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయపడకుము, భయపడకుము, భయపడకుము. తర్వాత ఒక మాట అన్నాడు, ఇంకొక మాట చదవండి. భయపడకము తర్వాత నీ ప్రార్థన. ఆమెన్ చెప్పండి గట్టిగా. అసలు ఆ మాట అనగానే మీరు గట్టిగా ఆమెన్ చెప్పాల్సింది. ఆమేన్. ఈరోజు ఎంతకాలం మీరు అనుకుంటున్నారా, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా, నా ప్రార్థనకు కూడా దేవుడు జవాబు ఇస్తాడా, నేను చేస్తే కూడా కార్యం జరుగుతుందా, నేను చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయని? ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థన, ఇంతవరకు మీరు ఏ ప్రార్థన చేశారో నాకు తెలియదు. ఇంతవరకు మీరు దేవుని సన్నిధిలో ఏం మొర్ర పెట్టారో నాకు తెలియదు. ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేశారో, ఏ సమస్య కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారో, ఏ సమస్య కొరకు మీరు ఇంతవరకు జరగలేదని బాధపడుతున్నారో, విచారంగా ఉన్నారో, మీ ప్రార్థన నేను వినడం కాదు, మీ ప్రార్థన మీ పక్కింటి వారు వినడం కాదు, మీ ప్రార్థన మీ ఇరుగు పొరుగు వారు విని, మీ బంధువులు విని, ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నానక్క అనడం కాదు. మీ ప్రార్థన పరలోకమందున దేవునికి వినబడింది. ఆమెను చెప్పండి. ఈ రోజున ఆయన మీ ప్రార్థన వినాలండి. నేను వినే లాభం, పక్కన వారు వినే ఏమి లాభం?
మన ప్రార్థన వినే దేవుడు. అనుక్షణం మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన కొరకు మన దగ్గరికి దిగి వచ్చే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆ జకర్యా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవుని దూత దిగి వచ్చి, జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడినది. ఈ రోజున మన ప్రార్థన ఎవరు వినట్లేదు అనుకుంటున్నాం. నేను చేసిన ప్రార్థన ఎవరు చూడట్లేదు, ఎవరు వినట్లేదు, అసలు నా ప్రార్థనకి జవాబే రావట్లేదని ఎన్నోసార్లు తలబట్టుకొని మనం బాధపడుతున్నాం. కానీ ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. భయం అనేది నీ గుండెల్లో కూడా రానివ్వద్దు. భయం అనేది అసలు నీకు ఎక్కడ కూడా కనబడనివ్వద్దు. ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ రోజున ఒక్కసారి మీరు చెప్పండి, నా ప్రార్థన దేవుడు విన్నాడని చెప్పండి. ఆమేన్. మరొకసారి చెప్పండి. ఆమేన్. మరొకసారి చెప్పండి. దేవుడు మీ ప్రార్థన విన్నాడు, ఇక వింటూనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆ ప్రార్థన వినాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడే మన ప్రార్థన వినాలంటే అసలు మన ప్రార్థన ఎలా మార్చబడాలి? ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి త్వరగా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం రాబడి మాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని, అంటే నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఆమె చెప్పండి. దేవుడు భయపడొద్దు అన్నాడు కదా, నీ ప్రార్థన వినబడింది అన్నాడు కదా. ఎలా విన్నాడు, ఏ విధంగా వింటాడో మీకు రెండు మాటలు నేను చూపించి ముగించేస్తాను. ఇక్కడ మనకు తెలిసినటువంటి వ్యక్తే. ఎవరైనా దావీదు గారు. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడా, గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడా? చెప్పండి. గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు కాదు, రాజుగా సింహాసనం మీద ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. నేను రాజుని, నేను సింహాసనం మీద కూర్చున్నా, నాకు ఇక ప్రార్థన చేసిన పని ఏంటి? పిలిస్తే 10 మంది పనోళ్ళు వస్తారు, జీతం ఇస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు అనుకోవచ్చు. లేదా ఒక 100 మందిని పిలిచి, 10 మంది చాలనుకుంటే 100 మందిని పిలిచి, ఇదిగో మీ అందరికి ఒక్కొక్క నాణ్యం వేస్తా, రోజుకి నా కోసం ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో వేడుకోండి, ప్రార్థన చేయండి, నేను ఇక సింహాసనం మీద కూర్చుంటాను అనొచ్చు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి వినయముతో, అసలు ఆయన చేసే ప్రార్థన ఉందండి, ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి అన్నమాట. దయచేసి అంటే బతిలాడుతున్నాడు దేవుని. అయ్యా 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 దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, దయచేసి ఇదిగో నీ దాసుడను, నేను రాజుని, అధికారంలో ఉన్నవాడిని, సింహాసనం మీద ఉన్నవాడిని, రాజ్యాన్ని ఏలేవాడిని అనట్లా, దయచేసి నీ దాసుడనైనా నన్ను, నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించయ్యా. ఎలా ఆశీర్వదించమంటున్నాడు? నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం స్థిరపరచబడాలి. ఆమెను చెప్పండి. దేవుడు స్థిరపరిచాడు. ఈ విధమైన ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించాడండి? ఈ విధమైన ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకని జవాబు ఇవ్వడు? ఈ విధమైన ప్రార్థన మనం చేయగలిగితే మన ప్రార్థనకు వెనువెంటనే దేవుడు జవాబు ఇస్తాడు. ఆమెను చెప్పండి. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా? ఒక తండ్రిని ఒక బిడ్డ ఏ విధంగా బతిమలాడతారో, నానా నాకు ఇది కావాలి, నానా నాకు ఇది అవసరం, నానా ఇదిగో రేపు నాకు ఈ అవసరం ఉందని ఎలా అడుగుతారు? అదేవిధంగా దేవుని సన్నిధిలో మనం వేడుకుంటే మన అవసరతలు, మన అక్కరలు, మనకు ఉన్నటువంటి ప్రతీది కూడా ఆయన వెనువెంటనే తీర్చి మనకి ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. దావీదు గారు ఒక్కసారి అడిగాడండి, నీ దాసుడనైనా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిత్యము స్థిరపరిచేటట్లుగా ఆశీర్వదించయ్యా అని. దేవుడు విడిచిపెట్టలా. ఒక మాట అంటాడు, సౌలుకి ఒకవేళ నా కృపను నేను దూరం చేశానేమో కానీ నీకు మాత్రం, దావీదా నీకు మాత్రం నా కృపను ఎప్పుడు దూరం చేయను. ఈ రోజున అలాంటి స్థితి కలిగిన ప్రార్థన మనకు దేవుడు అనుగ్రహించునుగాక. మనము ప్రార్థన చేస్తే ఈ పూటకి కాలం గడిచిందండి చాలు, ఈ పూటకి ఆహారం వచ్చిందండి చాలు, ఈ పూటకి వస్త్రాలు వచ్చేయండి చాలు కాదు, మనతో ముగిసేది కాదు ప్రార్థన. మన ప్రార్థన మన తరతరాలు దీవెనకరంగా మార్చబడాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ రోజున మన ఇంట్లో తల్లి ఉన్నారా? ఆ తల్లి చేసిన ప్రార్థన తర్వాత సంతానం, ఆ తర్వాత సంతానం వెంబడి సంతానం వెళ్తున్నా ఆ తల్లి చేసిన ప్రార్థన ఎక్కడ కూడా మారదు. ఆమెన్ చెప్పండి. దావీదు గారు చేశాడా ప్రార్థన? ఆ కృపని దేవుడు పోగొట్టకుండా శాశ్వతమైన కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున అట్టి శాశ్వతమైన కృప మనము పొందుకునేటట్లుగా మన ప్రార్థన మార్చబడును గాక. చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి, కానీ దావీదు గారిలో మనం చూసినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము
నిత్యము నీ సన్నిధిలో స్థిరపరిచేటట్లుగా దీవించయ్యా. యెహోషువ కూడా ప్రార్థన చేస్తాడు, ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదండి, నేనును నా ఇంటి వారును నా దేవునిని మాత్రమే మేము సేవిస్తాం. అలా మాట అన్నటువంటి యెహోషువను దేవుడు విడిచిపెట్టాడా? ఎవ్వరు చేయని అద్భుతాలు చేశాడు. ఎలా? ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడే ఆ పూటకు ఆగిపోయాడే. ఆయన ప్రార్థన చేస్తే చంద్రుడు ఈ పూట వెంటనే రావద్దంటే ఆగిపోయాడే. సృష్టిని శాసించే ప్రార్థన. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున మన ప్రార్థన, ఒకవేళ మన ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంది, వాతావరణం అననుకూలంగా ఉంది, వర్షం వచ్చేటట్లుగా ఉంది, మొత్తం అంతా పాడైపోయేటట్లుగా ఉంది ఫంక్షను, అప్పుడు మనం చేసే ప్రార్థన ద్వారా సృష్టిని దేవుడు ఆపే విధమైన ప్రార్థన మనకి అనుగ్రహించును గాక. మన ప్రార్థన ప్రతిరోజు ఈ పూటకి కాలం గడిచింది, ఈ పూటకి ఆహారం వచ్చింది, ఈ పూటకి పని దొరికింది, ఈ పూటకి కష్టాలు తీరిని కాదు. తరతరాలు కూడా కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందుకునే దీవెన కలిగిన ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. గొప్ప గొప్ప మాటలని కాదు, కానీ ఒక చిన్న మాటలే మీకు జ్ఞాపకం చేస్తున్నా. మన ప్రార్థన ఆయన సన్నిధికి వినబడాలి. మన భయాలు ఆయన తొలగించి ఆయన నోటితో చెప్పాలి, భయపడకు, నీ ప్రార్థన వినబడిందని. ఎప్పుడు చెప్తాడు ఆ మాట అంటే, దీనులుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలయ్యా. మనం ఏం కోరుకుంటాం తెలుసా? నా కుటుంబం రాజరికంలో స్థిరపరచబడాలి, నా కుటుంబం పెద్ద హోదాలో స్థిరపరచబడాలి, నా కుటుంబం ఇదిగో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికంటే గొప్పగా స్థిరపరచబడాలి. ఇది మన కోరిక. కానీ దావీదు గారి కోరిక ఏంటో తెలుసా? నీ సన్నిధిలో నా కుటుంబం స్థిరపరచబడాలి. ఆమె చెప్పండి. కుటుంబం అంటే మన ఒక్కళ్ళమా? మన ఇంట్లో ఉన్న వాళ్ళందరా? మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో స్థిరపరచబడును గాక. చెప్పండి గట్టిగా ఆమెనని. దేవుని సన్నిధిలో మన కుటుంబం స్థిరపరచబడితే ఆటోమేటిక్గా మన కుటుంబం దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి. అలాంటి స్థితి మనకి కలగాలి. అందుకే ఏ భయాలతో మనం ఉంటున్నాం ప్రార్థన చేయలేక. ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. యెహోషువ దగ్గరికి వచ్చి అంటాడు, యెహోషువ నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం, సూర్యుడు, చంద్రుడే ఆగిపోతారయ్యా. అలాంటి ప్రార్థన మనకి కావాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక తల్లి ఉంటుంది. ఎవరామె? చెప్పండి గట్టిగా. హన్నా. ఆమె ఎలాంటి ప్రార్థన చేసిందో తెలుసా? దేవుని సందులోకి వెళ్ళి, అందరూ పండగ చేసుకుంటున్నారండి. అందరూ ఎంత పండగ అంటే, యెరూషలేముకు సంవత్సరానికి ఒక్కసారి పండగ. ఆ పండగలు అందరూ తినడం, తాగడం, వండుకోవడం, ఇదే పనిలో ఉంటే ఈ తల్లి మాత్రం దేవుని సందులోకి వెళ్ళిపోయి మనోదుఖం కలిగినదిగా దేవుని సందులో మొర్ర పెడతా ఉంది. ఆ మొర్రను దేవుడు విన్నాడా? వినకుండా చూసి చూడట్టు పొమ్మన్నాడా? విన్నాడు. ఈ రోజున మన జీవితంలో ఇట్టి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనలో మనం ఈరోజు ఏదో ప్రార్థన చేసామంటే సరిపోయింది కాదు. ప్రార్థనలో ప్రతిరోజు 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 ఉన్నతమైన స్థితికి ఎదిగే వారిగా మనము మన కుటుంబాలు మార్చబడును గాక. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు శిష్యులతో చెప్పేవాళ్ళు ఏంటో తెలుసా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? శోధన అనేది ఆత్మీయ జీవితంలో వస్తుంది, కష్టం అనేది ఆత్మీయ జీవితంలో వస్తుంది, శ్రమ అనేది ఆత్మీయ జీవితంలో వస్తుంది. అయితే మీరు వాటిని ఎదిరించాలంటే నిద్రామత్తులో ఉండి ప్రార్థన చేస్తే చల్లదు. మీరు మెలకువగలిగిన ప్రార్థన వీరులుగా మార్చబడుదురుగాక. ఈరోజు మన ప్రార్థన వినబడాలి, మన భయాలు తొలగించబడాలంటే మనము మన కుటుంబం అంతా దేవుని సందులో కనబడాలి మొట్టమొదటిగా. రెండవది, మన ప్రార్థన సృష్టినే శాసించే ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడాలి. మూడో మాట చదవండి అక్కడ ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం తీసిన వారు ఉంటే మొదటి అధ్యాయంలో, నేను మనోదుఖము కలిగిన దాననై ఉన్నాను, చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. ఆమె చెప్పండి. ఈ రోజున ఆమె చేసిన ప్రార్థన ద్వారా ఆమె కుటుంబం ఒకటే దీవించబడలేదండి. ఆమె చేసిన ప్రార్థన, అయ్యా నాకు ఒక వారసుడిని ఇస్తే చాలు, నేను ముసలిదాన్ని అయినప్పుడు నాకు ఒక ముద్ద పెడతాడు అని అనలా. ఆమె ఏమందో తెలుసా? అయ్యా నాకు ఒక బిడ్డనివ్వు, ఆ బిడ్డ నీ కొరకు ఉపయోగిస్తా. ఆమె చెప్పండి. ఆ బిడ్డ నీ కొరకు జీవిస్తాడు. ఆమె చెప్పండి. ఆ బిడ్డ ఎంతటి పడాడో తెలుసా? గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆమె చెప్పండి. రాజులను అభిషేకించే ప్రవక్త అయ్యాడు. ఆమె చెప్పండి. న్యాయాధిపతిగా ఉండే ప్రవక్త అయ్యాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఆమె కడుపును పుట్టిన ఒక్క బిడ్డ ఎలా పుట్టాడు?
ఏదో అందరిలాగా పెళ్ళయింది పుట్టాడు అనుకోలా. దేవుని సన్నిధిలో మనోదుఖంతో, అయ్యా నాకొక నింద తొలగితే చాలయ్యా, నాకున్న వేదన తొలగితే చాలయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ బిడ్డను దేవుని సన్నిధిలో అప్పచెప్పేసిందా? అంతటితో అయిపోలా. తర్వాత మరలా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఈ రోజున ఆశీర్వాదం ఒక్క రోజుతో ఆశీర్వాదం అయిపోతుందని అనుకోకండి. తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం ఆశీర్వాదాలు మీ కుటుంబాలు మీరు సొంతం చేసుకునేట్లుగా దేవుడు నడిపించును గాక. ఇంకొక మాట నేను చూపించి ముగించేస్తాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట చూడండి. ఇవన్నీ మనకు తెలిసిన మాటలే, కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. అధిపతివై నీవు కన్నీళ్లు విడుచుట దేవుడు చూశాడు. ఆమె చెప్పండి. ప్రార్థన అంగీకరించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున మనం మొదటి నుంచి చదువుతున్నాం, భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. ఏ భయాలతో ఉన్నాం? భయాలు తొలగించే రాత్రి ఈ రాత్రి, ప్రార్థన దేవుడు వినే రాత్రి ఈ రాత్రి, కన్నీటిని దేవుడు చూసే రాత్రి ఈ రాత్రి, మనకున్నటువంటి మన ప్రార్థన అంతటిని కూడా అంగీకరించే రాత్రి ఈ రాత్రి. గట్టిగా ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇక్కడ చివరిగా మనం చూస్తే హిజ్కియా అనేటువంటి రాజు మరణ పడకల మీదకి వచ్చాడు. ఎన్నో ఈ ఒక్క మాటలోనే మనకి మన జీవితం అంతా కనబడుతుంది. ఈ ఒక్క మాటలోనే మన బ్రతుకు కనబడుతుంది. ప్రతిరోజు కూడా గర్భఫలం కోసము, జీవనోపాధి కోసము, ఏ సమస్యలు, ఏ యుద్ధాలు ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంటున్నాం. ఈ యుద్ధాలు యెహోషువ యుద్ధం చేసేటప్పుడు ఏ విధంగా సూర్య చంద్రులను నిలిపాడో అదేవిధంగా ఈ ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే యుద్ధాలను ప్రార్థన ద్వారా పోరాడేవారిగా మనము మార్చబడుదుముగాక. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వస్తే ప్రారంభంలో మనకి జకర్యా దగ్గర మొదలైంది, దావీదు రాజు దగ్గరికి వెళ్ళింది, యెహోషువ దగ్గరికి వెళ్ళింది, అటు నుంచి అటు హన్నమ్మ దగ్గరికి వచ్చింది. ఇక్కడ మనం చూస్తే రాజైన హిజ్కియా దగ్గరికి. ఈయనేంటి? ఆరోగ్య సమస్య. మనందరిలో ఆరోగ్య సమస్య ఎంతమందిలో లేదు? ఏదో ఒక బలహీనత అండి. కాళ్ళు లాగుతున్నాయనో, కాసేపు నిలబడలేకపోతున్నామనో, కాసేపు నడవలేకపోతున్నామనో, కూర్చోలేకపోతున్నామనో, నుంచోలేకపోతున్నాం, ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా. కానీ ఈ ఆరోగ్య సమస్య ప్రతిరోజు మన జీవితాల్లో ఉన్న దేవుడు ఈ ఆరోగ్య సమస్యని తొలగించి ఆయుష్ను పొడిగించబోతున్నాడు. ఆమె చెప్పండి. రాజైన హిజ్కియాకి అయిపోయిన చరిత్ర. ప్రవక్తతో చెప్పి పంపించాడు, అయ్యా ఇక చక్కబెట్టుకోమను, ఇల్లు చక్కబెట్టుకోమను అని పంపించినప్పటికీ కూడా ఆ ప్రవక్త వచ్చి ఆ మాట చెప్తే వెంటనే ఈ రాజైన హిజ్కియా చేసిన పని ఏంటి తెలుసా? గోడ తట్టు తిరిగి బాధతో దేవుని బతిమలాడుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎలా చేశాడు? అయ్యా నీకు ఎంత ఇచ్చానో తెలుసా, నీకేం చేశానో తెలుసా, గోడలు కట్టించా, బలిపీఠాలు కట్టించా, ఎన్నో దూపాలు వేసి ద్రవ్యాలు పెట్టా అని ఇవన్నీ చెప్పట్లా. ఆయన చెప్పిన మాట ఒక చక్కగా ఉంటుంది చూడండి. నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడిగా ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా బ్రతికానో ఒక్కసారి అయ్యా ఒక్కసారి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోవా అని ఆ మాట అడిగాడండి. ఆ మాటకి దేవుడు హృదయం కదిలిపోయి వెంటనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, అయ్యా గుమ్మం దాటి వెళ్తున్నావు కానీ ఒకసారి వెనక్కి తిరుగు. వెంటనే ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ రోగం కుదరబోతుంది, నీ జబ్బు నయమైపోబోతుంది, నీకు మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. ఈ రోజున ఎన్నిసార్లు ఏ బలహీనతలు మనల్ని వెంటాడుతున్నాయి? పని చేసుకునేవని బలహీనతలు, సరిగా కాసేపు కూర్చోలేని బలహీనతలు, కాసేపు నుంచోలేని బలహీనతలు ఎన్ని వెంటాడుతున్నాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ బలహీనతలతో మన జీవితం ఇలా ముగిసిపోవడం, ఇలాగే మన జీవితం కొనసాగడం కాదు. చరిత్ర తిరగబడబోతుంది, బలహీనతలన్నీ కూడా కుదర్చబడబోతున్నాయి. ఆరోగ్యమే కాదు, ఆయుష్ను దేవుడు పొడిగించబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో భయపడకు, భయపడకు. బలహీనత ఉందని భయమా? సంతానం లేదని భయమా? శత్రువులు వస్తున్నారని భయమా? ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయని భయమా? ఎన్నో సమస్యలను చుట్టుముట్టే, ముందుకు వెళ్ళనివ్వట్లా, వెనక్కి వెళ్ళనివ్వట్లా, ఇరుక్కుపోయా అనే భయమా? ఏ భయాలైనా దేవుని వాక్కు వినబడుతుంది. జకర్యా ఆ పత్రికలో, లోకా పత్రికలో జకర్యా దగ్గరికి వచ్చి, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. ఇంకొక మాట చెప్పనా? కొర్నేలి అనే వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత. కొర్నేలి ఎవరు? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూడండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఉన్నాడు. చూడండి త్వరగా.
అతడు 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 ఒక్కడే కాదండి, అతడు తనొక్కడే కాదండి, తన ఇంటి వారందరితో కూడా. విన్నారు ఈ మాట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వేరు, ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చదవండి అమ్మా. ప్రజలకు బహుధర్మాలు చేయుచు. విన్నారా? వారానికి ఒక్కసారి గురువారం రాత్రి లేదా ఆదివారం పగలు, శుక్రవారం రాత్రి అని కాదండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఈ కొర్నేలి. అలా ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు వచ్చేయమన్నారు. చదవండి అమ్మా. దేవుని దూత కొర్నేలి దగ్గరికి పగలు వేళ వచ్చి, ప్రార్థనా సమయంలో వచ్చి, అతడు ఆ దూత వైపు తేరి చూసి భయపడ్డాడు. జకరియా దగ్గరికి ఒక దూత వచ్చాడు, ఆ దూతను చూసి జకరియా భయపడ్డాడు. కొర్నేలి దగ్గరికి ఒక దూత వచ్చాడు, ఆ దూతను చూసి కొర్నేలి భయపడ్డాడు. వెంటనే దూత మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థన దేవుని సంధికి చేర్చబడిందేయా. కొర్నేలి శతాధిపతి అంటే సరిపోయేది, కానీ విన్నారు ఇక్కడ, దేవుడు బలమైన దేవుడు అండి. మనం చేసింది ఏది మర్చిపోడు. మంచి చేసినా చెప్పండి మర్చిపోడు. ఇంకోటి, ఏది చేసినా ఆయన మర్చిపోయే దేవుడు కాడండి. కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆ కొర్నేలి దగ్గరికి వచ్చి అంటున్నాడు, కొర్నేలి, నీ ధర్మ కార్యాలు దేవుని సంధికి చేర్చబడ్డాయి, నీవు చేసిన మంచి కార్యాలు దేవుని సంధికి చేర్చబడ్డాయి, నీవు చేసినటువంటి ప్రతి న్యాయమైన పనులు దేవుని సంధికి చేర్చబడ్డాయి. అదే సమయంలో నీ ప్రార్థన కూడా దేవుని సంధికి చేర్చబడింది. ఆమె చెప్పండి. ఈ రోజున మనం చేసే ప్రార్థనే కాదండి, మనం అప్పుడప్పుడు దాతృత్వం కలిగిస్తుంటాం కదా, ప్రతీది దేవుడు లెక్క చూస్తాడు, ప్రతిదానిని దేవుడు కాటా పెడతాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, ఎవరైనా మీకు సమీపంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేయి చాచి అడిగితే, ఒకవేళ మీ దగ్గర ఉన్నదే అంతా దోచేసి ఇవ్వంట్లా, ఉన్నది ఒక 10 రూపాయలు ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకొని ఊరికినే వెళ్ళరు, దేవుడు మిమ్మల్ని దీవించాలని మనసులో అయినా చెప్తారు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని దీవించడం కాదు, కానీ వాళ్ళకి దాతృత్వం కలిగించింది ఎక్కడికి చేర్చబడుతుంది? దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఈ దీవెన మీ కుటుంబాలకు దేవుడు దయచేయను గాక. ఈ రోజున మనం వింటున్న ప్రతి మాటలు నేను దేని వివరించలా, అన్ని క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చాను. దేనికంటే మనము ఏ విధము చేతనైనా మనం భయాలతో ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం, సమస్యలతో ఉన్నాం, కన్నీటిలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, ఎన్నో కలవరాల్లో ఉన్నాం. నా ప్రార్థన ఎక్కడ వింటారు, నా భయాలు ఎవరు చేస్తారని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నీ ప్రార్థన వినబడింది. చివరిగా మనం విన్నాం, ప్రార్థనే కాదంట, మన ధర్మ కార్యాలు, మనం చేసిన దాన ధర్మాలు కూడా దేవుని సంధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. ఈ దీవెన మనకి కలగాలంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబం అంతా నిత్యము కనబడేట్లుగా ఆయన దగ్గర దయనొందిన ప్రార్థన మనం చేయగలగాలి. ప్రతిరోజు కూడా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని మన ప్రార్థన ఎలా మార్చబడాలో తెలుసా? ఆకాశానైనా సూర్యుడినైనా చంద్రుడినైనా ఆపగలిగిన, సృష్టిని ఆపగలిగిన ప్రార్థన మనకి కావాలి. అందుకే ఒక చోట రాయబడి ఉంది, భూమికి తల్ల క్రిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నోసార్లు విన్నా, ఎన్నోసార్లు చదివినా, ఈ రాత్రి మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంది హన్నమ్మ. వెంటనే గర్భఫలం దేవుడు అనుగ్రహించాడు. ఆ గర్భఫలాన్ని తీసుకుని దేవుని సన్నిధిలో అప్పగిస్తే ఆ బిడ్డ ద్వారా అనేక రాజులు అభిషేకించబడే కార్యం జరిగింది. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే చాలా కార్యాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ఈ మాటలు విన్న మన జీవితంలో ప్రతిరోజు కూడా మన భయాలు ఈ రోజు నుంచి తొలగించబడాలి. గట్టిగా ఆమె చెప్పండి. మన భయాలకు ఒక ముగింపు కలగాలి. ఆమె చెప్పండి. ఏ భయం ఉంది? ఇక్కడ నిలబడిన నాలో అయినా, ఇక్కడ కూర్చున్న మీలో అయినా, ఏ భయమైనా ప్రతి భయాలకు ఈ రాత్రితో ముగింపు కలుగునుగాక. మన ప్రార్థన ఇక్కడ ఎవరో వినడం కాదు, మన ప్రార్థన ఆయనే విన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి మన ప్రార్థనలన్నిటికీ ఖచ్చితముగా దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించునుగాక. ఆ కార్యాలు చేసేటట్లుగా ఒక్క క్షణం అందరూ లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరికి వారే అలాగే నిలబడండి. ఒక్క క్షణం దేవుని సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించేసుకుందాం. ఎవరికి వారే అయ్యా,
జకర్యా దగ్గరికి వచ్చి దూత మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. భయపడకు, భయపడకు, భయపడకు. ఏ భయాలతో ఉన్నావు, ఏ కలవరాలతో ఉన్నావు, ఏ కన్నీటితో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ నిట్టూర్పులో ఉన్నావు, ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఎంత నలిగిపోతున్నావు, నా అన్న వాళ్ళు దూరం అవుతూ అసహించుకుంటూ, నా అన్న వాళ్ళు కూడా మనల్ని పలకరించలేని స్థితిలో ఎంత నలిగిపోతున్నావు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, భయపడకు. నీ కన్నీరు ఆయన చూశాడు. భయపడకు, నీ ప్రార్థన ఆయన విన్నాడు. భయపడకు, నీ కోసమే ఆయన దిగొచ్చాడు కల్వారి శిలువలోకి. భయపడకు, నిత్యము నీతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని సందులో నిలిచిన మనం ఎంతకాలం భక్తి చేస్తూ, ఎంతకాలం ప్రార్థన చేస్తూ ఏదో భయాల్లో నలిగిపోతున్నామేమో. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడద్దు, భయపడకము. నీ ప్రార్థన వినబడినది. నీ కన్నీరు చూశారు, నీ కలవరాలు చూశారు, నీకున్నటువంటి వేదన నిట్టూర్పులన్నిటిని దేవుడు గమనిస్తున్నాడు. ఏ సమస్యలో నలిగిపోతున్నారు, ఏ సమస్యలో కృంగిపోతున్నారు, ఒక్క క్షణం దేవుని సందులో ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం దేవుని సందులో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచబడాలి. ఆ విధంగా నన్ను బలపరచవా? ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, ఏ పాటి దాననయ్యా? నా కుటుంబం ఏ పాటిది, నా గోత్రం ఏ పాటిది అని దావీదు గారు ఎలా మొర్ర పెడుతున్నాడు, ఆ విధంగా మొర్ర పెట్టండి. ఎవ్వరు ఎలా ఉన్నా సరే నేనును నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం అని యెహోషువ అనడానికి కారణం ఏంటి? అలా అనబట్టే సూర్య చంద్రులు ఆపగలిగిన ప్రార్థనాత్మపరుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున దేవుని కోసం ఎలా మనం నిలబడగలుగుతున్నాం? దేవుని పని కోసం ఎలా నిలబడగలుగుతున్నాం? దేవుని పని కోసం మనం ఎలా నడుం కట్టుకోగలుగుతున్నాం? ఒక్క క్షణం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని సందులో కన్నీటితో రోధించడం మొదలుపెట్టింది. గర్భఫలం కోసం నింద తొలగితే చాలయ్యా, ఆ బిడ్డని నీ సందులో నీకే అప్పగించేస్తానని మొక్కుబడి చేసుకుంది. వెంటనే దేవుడు కనికరించాడు. ఆ నాటి నుండి తాను దుఃఖముఖిగా ఉండడం మానింది అని లేఖనాల్లో సెలవిస్తూ ఉంది. సంతోషం కలిగిన దానిగా ఇంటికి వెళ్ళింది. ఈ రోజున అదే సంతోషం మీ కుటుంబాల్లో కలగాలి. ఏ కారణం చేత కన్నీళ్ళు మున్నీరుగా వెలిపిస్తున్నారు, ఏ కారణం చేత దుఃఖముఖిగా ఉంటున్నారు, ఏ కారణం చేత రోధిస్తున్నారు, ఈ రోజున ఆ రోదనలు, ఆ వేదనలు అన్నీ దేవుడు తొలగిస్తున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. దేవా, నా కుటుంబంలో ఈ కార్యాన్ని చేయవా, నా గర్భఫల విషయంలో ఈ కార్యాన్ని చేయవా? రోధించండి, కన్నీటితో అడగండి. మీ ప్రార్థన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన. ఎవరు మౌనంగా ఉండే సమయం కాదు. మన ప్రార్థన ఆయన వినాలని ప్రార్థన చేసుకోండి. మన ప్రార్థన ఆయన దర్శించాలి, మనల్ని ఆయన దర్శించాలని ప్రార్థన చేసుకోండి. కొర్నేలి తాను చేసిన ప్రార్థన విన్నాడు, చేసిన ధర్మకార్యాలు చూశాడు. ఈరోజున ఆ విధంగా మన జీవితాలు మార్చబడాలి, మన కుటుంబాలు తీర్చిదిద్దబడాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన ఈ కూడిక ఆశీర్వాదకరంగా, దీవెనికరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఈ దినాన సేవకుల్ని నిలబెట్టి నాతో మా అందరితో మీరు మాట్లాడిన
మీ మాటలను బట్టి, మీ జీవపు వాక్కులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలుగుతామయ్యా. మీరు మాట్లాడితే మా ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లగలుగుతాయి నాయనా. మీరు మాట్లాడితే మరణములో నుండి జీవములోనికి మేము ప్రవేశించగలుగుతామయ్యా. అటువంటి మీ జీవపు వాక్కుల చేత మీరు నాయనా మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన తండ్రి మీరు జకరియా గారితో మీరు మాట్లాడారు ప్రభువా. మీ దూతను పంపి భయపడుకుడి నీ ప్రార్థనలు నాకు వినబడిని అని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. ఈ దినాన తండ్రి ఎవరెవరు ఏ భయాలతో వేధించబడుతున్నారు, ఏ భయాలతో వెంటాడుతున్నాయో బిడ్డల్ని తండ్రి అయ్యా, వారి భయాలన్నిటిని యేసు నామములో విడుదల కలుగు చేసి మీ బిడ్డల పెదవులు కూడా వచ్చిన ప్రార్థనలు మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మా పితరుడైన దావీదు గారి ప్రార్థన మీరు ఆలకించి నిత్యము నైనా కుటుంబము నైనా నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడేటట్లు ఆశీర్వదించు ప్రభు అని ఏ విధంగా అయితే కోరుకున్నాడో ప్రభు ఆ విధంగా మేము కోరుకుంటున్నామయ్యా. అయ్యా మా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో స్థిరముగా ఉండాలి ప్రభు. ఆ విధమైన దీవెనల చేత మీరు నింపమని వేడుకొంచున్నాం. యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రుల్ని నిలపగలిగిన శక్తిని మీరు దయచేశారు అయ్యా. యెహోషువ గారి ప్రార్థనకి ప్రకృతి ఏ విధంగా అయితే లోబడిందో ప్రభువా, అటువంటి ప్రార్థనా శక్తి మీరు మాకు దయచేయమని వేడుకొంచును. అన్నా గారి ప్రార్థన మీరు ఆలకించి ఆమె గర్భంలో నుండి ప్రవక్తలు పుట్టుకొచ్చినట్లుగా మీరు చేశారు ప్రభువా. అదే ప్రార్థన మేము చేయగలగాలి ప్రభువా. అదే ప్రార్థన మేము రోధించగలగాలి ప్రభువా. నీ చిత్తము నైనా నెరవేర్చగలిగిన బిడ్డలుగా, మీ ప్రణాళిక చొప్పున మేము నడవగలిగిన బిడ్డలుగా మీరు మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం నాయనా. కొర్నేలు గారి ప్రార్థన మీరు ఆలకించారు యేసయ్యా. తండ్రి కొర్నేలు గారు ప్రార్థనలు మీరు విన్నారని నైనా మీరు సెలవిస్తున్నారు. మీ దూతను పంపారు ప్రభువా. స్తోత్రం నాయనా. ఇంచుమించు 3 గంటల సమయంలో కొర్నేలు గారు ప్రార్థన చేసినప్పుడు మీ దూతను పంపారు. భయపడకుము కొర్నేలి అని నైనా, నీ ప్రార్థన నాకు వినబడి నీ ధర్మ కార్యాలు నేను చూశానని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. మా ప్రార్థన మీరు ఆలకించండి. మా ప్రార్థన లోపం లేనిదిగా ఉండాలి యేసయ్యా. నీకు దగ్గరగా మార్చగలిగిన ప్రార్థనగా మా ప్రార్థన మార్చబడాలి తండ్రి. బిడ్డలు ఏ విధంగా అయితే ఏకమై ఉంటారో ఆ విధంగా మేము మీలో ఏకమై ఉండాలి యేసయ్యా. నీలో మేము నివసించాలి యేసయ్యా. మీరు మాలో నివసించండి. మా కుడి చేతిని మీరు పట్టుకోండి యేసయ్యా. నైనా మమ్మల్ని ప్రతిరోజు మీ చిత్తానుసారంగా మీరు నడిపించండి. దాతృత్వం కలిగి అనేకులకి నైనా మేము దానా ధర్మాలు చేయగలిగిన మంచి మనస్సుని మీరు మాకు ఇవ్వండి నైనా. మా మట్టుకి మేము నైనా చూసుకునే వారము కాక అనేకులు మేలు కోరి నైనా మేము యోచించే బిడ్డలుగా మీరు మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం. దాతృత్వం కలిగి మా మనస్సులో నైనా అనేకులకి పెట్టే స్థితిలో మీరు మమ్మల్ని నిలబెట్టుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని మా మట్టుకు మేము చూసుకునేవారము కాక అనేకుల కొరకు నైనా మేము నైనా చేతులు నైనా విప్పగలిగిన బిడ్డలుగా మీరు మమ్మల్ని బలపరచండి. అనేకుల కొరకు రోధించే బిడ్డలుగా, అనేకుల కొరకు నైనా అంగలార్పు కలిగిన బిడ్డలుగా, మొరపెట్టే బిడ్డలుగా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుల యొక్క క్షేమము కొరకు మరింత లోతైన మర్మాలు మీరు మాకు బోధించండి యేసయ్యా. నైనా మరింత మీ సేవకులు నైనా నిలబడి వాక్యం విత్తుచుండగా ఆ వాక్కులో ఉన్న జీవం మేమందరం పొందుకోవటానికి సహాయమును దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సేవకులను బట్టి మీ నామంలో మేము స్తుతిస్తున్నామయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మంచి ఆరోగ్యం, క్షేమం, నెమ్మది, సంతోషం,
నాయన ప్రయాణాల్లో కాపుదల తండ్రి, మరింత ఆత్మీయ నడిపింపు మీ సావుకులకి మీరు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ నాయన మీకును మాకును మధ్యవర్తిగా నిలబడి నీ పరలోకపు మాటలు మాకు వినిపింపచేస్తుండగా నీ మాటను బట్టి మేము జీవించగలిగినటువంటి కృపతో బలముతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ సావుకులను బట్టి సావుకుల కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అవును ఆమెను నామోదు ముద్ర వేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని వచ్చిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున ఆశీర్వదించి దీవించి ఈ దినాన్ని మీరు నా కొరకు మా కొరకు ఏమి సిద్ధపరిచారో దాచియించారో అట్టి శ్రేష్టకరమైన దీవెనలతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అయిన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో కూడిన ప్రతి వానికిని, ఈ శబ్దాంతరం ద్వారా విన్న ప్రతి వానికిని ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.